ఎవ్రీవన్, దిస్ ఈజ్ డాక్టర్ శశిధర్. ఈరోజు ఇప్పుడు నేను చెప్పబోయే కేసు ఒక హోమియో డాక్టర్, ఒక జూనియర్ హోమియో డాక్టర్ లైఫే మార్చేసింది. సో ఆ కేసు ఏంటో చెప్తాను. సో పేషెంట్ కూడా హోమియో డాక్టరే. సో ఆ పేషెంట్ నా క్లినిక్కి వస్తూ ఉంటారు, మా క్లినిక్లో నేర్చుకోవడానికి. సో ఆ రోజు ఈ పేషెంట్తో పాటుగా ఇంకొక హోమియో డాక్టర్ వచ్చారు. ఆ అబ్బాయి చాలా డైలమాలో ఉన్నాడనమాట. హోమియోకి వెళ్దామా, హోమియోలో ఉందామా, లేదంటే లైవ్లీహుడ్ కోసం ఇంక వేరే ఏ అదర్ సిస్టంలో కన్నా వెళ్ళిపోదామా అనే ఒక మీమాంసలో ఉన్నారు, ఒక డైలమాలోని. సో ఈ డైలమాలో ఉన్నప్పుడు ఒక ఇన్సిడెంట్ జరిగింది. సో ఆ ఇన్సిడెంట్ ఏదైతే ఉందో ఆ ఇన్సిడెంట్ వల్ల ఆ అబ్బాయి లైఫ్ మారిపోయింది. అదేంటో చెప్తాను, చూడండి. సో ఈ జూనియర్ డాక్టర్ ఎవరైతే ఉన్నారో ఆ అమ్మాయికి ఫ్రీక్వెంట్గా చోకింగ్స్ వస్తూ ఉన్నాయని చెప్పారు. చోకింగ్ అంటే సడన్గా గొంతు పట్టేసి ఊపిరాడక గిలగిల కొట్టుకోవడం. సో ఈ చోకింగ్ ఎప్పుడు ఎక్కువ ఉంటుంది అంటే ఏదైనా తాగేటప్పుడు లేదా తినేటప్పుడు కూడా ఎక్కువగా ఉంటుందని చెప్పారు ప్రీవియస్గా. సో ఆ రోజు మేమందరం క్లినిక్లో ఉండగా సడన్గా ఆ అమ్మాయి వాటర్ తాగుదామని వాటర్ తీసుకొని వాటర్ తాగే ప్రయత్నం చేశారు. ఇలా వాటర్ తాగిన వెంటనే గొంతులో ఇరుక్కుపోయి వాటరు ఫుల్ చోక్ వచ్చేసి మొత్తం కళ్ళు తేలేసేసి చేతులు మొత్తం గిలగిల కొట్టుకొని చాలా ఉక్కిరి బిక్కిరి అయిపోతున్నారు అనమాట. ఈ కేసు మొత్తం కూడా విత్ ఇన్ ఫ్లాష్ ఆఫ్ సెకండ్స్లోనే జరిగింది. సో ఇమీడియట్గా నాకు తను ముందు చెప్పిన సిమ్టమ్స్ గుర్తొచ్చి ఇమీడియట్గా దాన్ని రిపట్రైజేషన్ చేశాను అనమాట. ఏంటంటే చోకింగ్, ఈటింగ్ వైల్ ఒకటి, చోకింగ్, డ్రింకింగ్ వైల్ ఒకటి అని ఈ 2 రూబ్రిక్స్ని తీసుకొని రిపట్రైజ్ చేయడం జరిగింది. సో ఈ 2 రూబ్రిక్స్ని రిపట్రైజ్ చేస్తే ఆ రిపట్రైజేషన్లో రెండిట్లో కాంబినేషన్లో మనకి మెఫైటిస్ అనే రెమెడీ వచ్చింది. సో ఇమీడియట్గా మెఫైటిస్ని బోరిక్ మెట్రమెడికాలోని ఓపెన్ చేసి మెఫైటిస్ని చదవడం జరిగింది. సో మెఫైటిస్లోని బోరిక్ మెట్రమెడికల్ ఇచ్చిన పాయింట్ ఏంటంటే సడన్ కాంట్రాక్షన్ ఆఫ్ గ్లాటిస్ వెన్ ఈటింగ్, వెన్ డ్రింకింగ్ ఆర్ టాకింగ్, ఫుడ్ గోస్ డౌన్ ద రాంగ్ వే అని అన్నారు. సో సడన్గా గ్లాటిస్ బాగా కాంట్రాక్ట్ అయిపోయి ఎప్పుడుది ఏదన్నా తాగినప్పుడు కానీ లేదా మాట్లాడినప్పుడు కానీ ఆ చోక్ వస్తుందని ఇందులో ఇచ్చారు. అది కాకుండా ఫుడ్ గోస్ డౌన్ రాంగ్ వే, ఫుడ్ కూడా డైరెక్ట్గా ఈసోఫాగస్లోకి వెళ్లకుండా అక్కడ చోకింగ్ అక్కడ కూడా వచ్చేసి ఇది ఉందని మనకి ఇచ్చారు. సో ఏమీ ఆలోచించకుండా ఇమీడియట్గా మెఫైటిస్ని రెమెడీని ఇమీడియట్గా బయట ఫార్మసీలోని తీసుకురమ్మని చెప్పి వెంటనే ఇమీడియట్గా రెమెడీని తీసుకొని వచ్చి ఇమీడియట్గా మందు వేసే ఛాన్స్ లేదు, ముందు స్మెల్ చూపించాం. ఆ బాటిల్ క్యాప్ తీసి స్మెల్ చూపించిన వెంటనే ఒక చిన్న కాఫ్ లాంటిది వచ్చి, దగ్గు లాంటిది వచ్చి వెంటనే చోక్ రిలీవ్ అయిపోయింది అనమాట. సో దిస్ ఈజ్ అన్ అమేజింగ్ ఎక్స్పీరియన్స్. ఎందుకంటే అది చూసిన ఆ అబ్బాయి, కొత్తగా వచ్చిన ఆ అబ్బాయి ఎవరైతే ఉన్నారో ఆ అబ్బాయి ఇమీడియట్గా ఓ హోమియోలో ఇంత వండర్స్ కూడా ఉన్నాయా అని ఇంకా నేను వేరే అదర్ సిస్టమ్స్కి వెళ్లకుండా నేను హోమియోలోనే స్టిక్ ఆన్ అయిపోయి హోమియోలోనే నేను ఇంకా ముందుకు వెళ్తానని చాలా హోమియోలోని బాగా నేర్చుకొని చాలా మంచిగా ఇప్పుడు ప్రాక్టీస్ అయితే చేస్తూ ఉన్నాడు. సో మనకి అంటే రిపట్రైజేషన్ యొక్క ఇంపార్టెన్స్ ఈ కేసులోని మనకి బాగా తెలుస్తుంది. నాట్ ఓన్లీ రిపట్రైజేషనే కాకుండా మెటీరియా మెడికాని మనం ఏ కేసులోని ఏ రెమెడీని ఏ బుక్లో చదవాలన్నది కూడా మనకి ఈ కేసు బట్టి మనకి క్లియర్గా అర్థమవుతుంది. సో ఇదంతా కూడా విత్ ఇన్ ఫ్లాష్ ఆఫ్ 1 మినిట్ లోపలే జరిగిపోయింది. అంటే కేసు ఇమీడియట్గా సిమ్టమ్స్ తీసుకొని రిపట్రైజ్ చేసిన వెంటనే రెమెడీ చెప్పడం, రెమెడీని తీసుకొని వచ్చి రెమెడీని వేయడం, వేసిన మరుక్షణమే ఆ చోక్ రిలీవ్ అయిపోవడం. నిజంగా అది ఇప్పటికీ కూడా నా కళ్ళ ముందు అలాగా మెదులుతూ ఉంటుందన్నమాట ఆ సీన్. సో అంత అద్భుతమైన కేసు. సో ఇలాంటి అప్డేట్స్ కోసం, ఇలాంటి వీడియోస్ కోసం మీరు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఎవ్రీవన్.